మాంగపేట ఏపీ ఎండీసీ పబ్లిక్ స్కూల్లో మహిళలపై వేధింపులు, సూపర్వైజర్ జమాల్ పై చర్యల కోసం డిమాండ్. అన్నమయ్య జిల్లా మాంగపేట ఏపీ ఎండీసీ పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ మహిళా సిబ్బందిని సూపర్వైజర్ జమాల్ లైంగికంగా వేధిస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ ఆరోపించారు. బాధిత మహిళలు గతంలోనే పలువురు అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. తాజాగా కేర్ టేకర్ లక్ష్మిపై జమాల్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమెతో పాటు మరికొంతమంది మహిళలపై బూతులు తిట్టడంతో మహిళా సిబ్బంది విధులు బహిష్కరించారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జమాల్ను విధుల నుంచి తొలగించి వేధింపుల కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఓలూరుపల్లి మండలం ఏపీఎంటీసీ పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ సిబ్బంది హౌస్ కీపింగు స్కావెంజర్స్గా పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బందిని, అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్గా ఉన్నటువంటి జమాల్ అనేటువంటి వ్యక్తి గత 2 సంవత్సరాల నుంచి ఈ మహిళలను వేధిస్తూ ఉన్నాడు. ఇంతమంది మహిళలకు మగవాడిని ఎందుకు పెట్టారో అని కాంట్రాక్టర్ని గతంలో ప్రశ్నించడం జరిగింది. ఈ విషయాన్ని వేధింపులు చేస్తున్నాడు. అతను విజిలేయటము, కన్నెగరేయటము, డోర్లు తట్టడం, మహిళలు ఉండి బాత్రూమ్లు కడిగిపోవటం, ఎండలో నిలబెట్టడం, అదేవిధంగా ఫోటోలు తీయటం, చాలా దుర్మార్గంగా వాళ్ళ మహిళలను చూడకుండా అసభ్యంగా మాట్లాడుతూ చాలా హీనంగా చూస్తూ ఉన్నాడు. అతని పైన సిపోకి ఫిర్యాదు చేసాం, హెచ్ఎం రేవతి గారికి అక్కడ పనిచేసి ఫిర్యాదు చేసాం. వాళ్ళేమో అతను పట్టించుకోకపోయే లోపలే ఈరోజు ఆఖరికి గతంలో రూపానంద రెడ్డి గారు కూడా చైర్మన్ ఉన్నటువంటి ఆయన దృష్టి తీసుకుపోతే, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతే ఆయన కాంటాక్ట్ చెప్పి 4 రోజులు పక్కన పెట్టించారు. అతన్ని ఒక జమాల్ గారిని ఒక లేడీకి అప్పచెప్పారు బాధ్యతలు. కానీ మళ్ళీ తిరిగి అతనికి అప్పచెప్పడం చెప్పడం వల్ల మొన్న శనివారం మహిళని ఫోటోలు తీస్తూ ఉంటే ఎందుకు తీస్తున్నామని నిలదీస్తే మీ ఇంట్లో తీస్తున్నామని చెప్పి ఆమె పైన దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తే ఆమె ప్రతిఘటించి తన ఆత్మరక్షణ కోసం తోయడం జరిగింది. అందుకని ఆమెను తోసావని చెప్పని హెచ్ఎం గారు కాంట్రాక్ట్ కలిసి నువ్వు డ్యూటీకి రావద్దని చెప్పని ఆమెను చెప్పడం జరిగింది. చాలా అన్యాయం, దుర్మార్గం. మరి ఎన్ని ఎందుకు పెట్టారు అతను మగవాడిని అక్కడ? ఈరోజు లైంగిక వేధింపులకు కమిటీ ఉంది. ఎందుకు కమిటీలు ఏపీఎంటీసీలో పెట్టలేదు, స్కూల్లో పెట్టలేదు? ఈ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఎందుకు అమలు చేయడం లేదు? కాబట్టి దీనిపైన విచారణ జరపాలని చెప్పని ఇంట్లో నుంచి బయటికి రాని మహిళలు ఈరోజు పోలీస్ స్టేషన్ గడప దాటాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వెంటనే ఆ జమాల్ని వెంటనే విధుల నుంచి తొలగించాలి, అతనిపైన లైంగిక వేధింపులకు కేసు నమోదు చేయాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తుంది. సిహెచ్ చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లా.